మా అంబే అంబాజీకి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. మిత్రులారా, దేవి और सज्जनों, भाई और बहनों, and my dear friends and over and above my subscribers, మీరు ఈ వీడియోలో అంటే అంబాజీకి సంబంధించిన ఇది ప్రథమ వీడియో కాబోతుంది. మీరు ఈ వీడియోలో అంబాజీకి ఎలా చేరుకోవాలి, ఇక్కడ బస చేయాలి, ఇక్కడ వీధులు మరియు ఇక్కడ ఉన్న ఆహార పద్ధతులు, ముఖ్యంగా నేను వచ్చిన టైంలో సీతాఫల్ ఇక్కడ చాలా దొరుకుతుంది, మొదలగు ఫ్రూట్స్, హోటల్స్లలో గుజరాతీ థాలీకి సంబంధించిన భోజనాల గురించి, ఎక్కడ మనము బస చేయాలి. ధర్మశాలలు చాలా ఉన్నాయి, కానీ నేను మాత్రం హోటల్లోనే ఉండడం జరిగింది, చాలా తక్కువ రేట్లు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అండ్ చివరిలో సైట్ సీయింగ్ ఏమేమి చూడాలి. ఇక్కడ అంబాజీ అంటేనే శక్తిపీఠం, మీకు తెలుసు కదా. సతి అమ్మవారి గుండె అంటే హృదయం ఇక్కడ పడ్డ మహాపుణ్యక్షేత్రము, చాలా పవర్ఫుల్. గబ్బర్ పర్వతం మీద కూడా అమ్మవారు ఉన్నారు, మరియు కింద అంబాజీలో కూడా అమ్మవారు ఉన్నారు. గబ్బర్ పర్వతం అంటే ఏంటి, అంబాజీ అంటే ఏంటి, మరియు ఇక్కడ ఒక 7-8 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాలే, ఆధ్యాత్మికకు ఇంపార్టెన్స్ ఇచ్చే ప్లేస్ ఇది. వీడియోలోకి వెళ్ళిపోదాము. పూర్తి వివరాలు మీకు ఒక ట్రావెల్ గైడ్ ఇది, చివరి వరకు చూడండి. हाय हेलो हालया केमचो कंबगड़ी सा सत श्री अकाल वनकम आदाब नमस्कार my dear friends. Today we are here at అంబాజీకి అహ్మదాబాద్ నుండి రావచ్చు మిత్రులారా. అండ్ అహ్మదాబాద్ వచ్చిన తర్వాత అక్కడ నుండి మనం బస్ మీద రావచ్చు. బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్ అది. సో అక్కడ నుండి 5 గంటల సమయం పట్టింది. అండ్ అంబాజీకి చాలా హాయిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రావడం జరిగింది. బస్ టికెట్ వచ్చేసి కేవలం 165 రూపాయలు మాత్రమే. ఎస్, చూడండి. అందుకే సబ్స్క్రైబ్ టు వాయేజర్ వర ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, మనము హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ చేరాలంటే 1200 కిలోమీటర్ల దూరంలో ట్రైన్ మాత్రం దగ్గర 20 గంటల ప్రయాణంతో కవర్ చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్కోట్ ఎక్స్ప్రెస్, భావ్నగర్ ఎక్స్ప్రెస్ లేదా పోర్బందర్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ ఉన్నాయి. మరునాడు మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ చేరుకుంటాము. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రతిరోజు 4 ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయి అహ్మదాబాద్కి. సుమారుగా 1.5 గంటల ప్రయాణం మాత్రమే ఉంటుంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి గీతా మందిర్ అనే అహ్మదాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్కి చేరుకొని, అంటే ఆటోలో ఒక 50 రూపాయలలో చేరుకోవచ్చు. మీరు డైరెక్ట్గా బస్ ద్వారా అంబాజీ 5 గంటల ప్రయాణం చేయవచ్చు. ముందే చెప్పినట్టుగా 165 రూపాయలు మాత్రమే ఛార్జెస్ ఉంటాయి. లేదా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆబూ రోడ్ అనే స్టేషన్కి దగ్గర 4 గంటల ప్రయాణం ఉంటుంది. ఆబూ రోడ్ నుండి కూడా బస్ జర్నీ ద్వారా 1 గంట ప్రయాణంలో అంబాజీ చేరుకోవచ్చు. ఇక్కడ గుజరాత్ ఆర్టీసీ లేదా రాజస్థాన్ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల బస్సు లాగానే చాలా విశాలంగా ఉంటుంది, స్పీడ్ కూడా బాగానే ఉంటుంది. బస్ ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీరు చూడవచ్చు, ఈ పచ్చదనం నడుమ బస్ ప్రయాణం ద్వారానే నేను కూడా అంబాజీ చేరుకోవడం జరిగింది.
మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్ ఓర్ బైనో, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, నేను ముందుగానే చెప్పినట్టుగా రాజ్కోట్ ఎక్స్ప్రెస్ ద్వారా మరునాడు నేను మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. విఐపి లాంజ్లో 50 రూపాయలు గంటకు తీసుకున్నారు. ఫ్రెష్ అప్ అయిన వెంటనే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక మంచి హోటల్లో గుజరాతీ థాలీ లంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆటో తీసుకొని డైరెక్ట్ గీతా మందిర్ బస్ స్టాండ్, సెంట్రల్ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడ వెంటనే నాకు బస్ దొరికింది. డైరెక్ట్ అంబాజీకి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణిస్తూ పచ్చదనం చూసుకుంటూ సుమారు 5 గంటల ప్రయాణం చేసి అంబాజీ బస్ స్టాండ్ అయితే చేరుకున్నాము. హోటల్ అన్వేషిద్దాము రండి. సో బస్ స్టాండ్ నుండి వాయిజర్ వరా అంబాజీ బస్ స్టాండ్, మై డియర్ ఫ్రెండ్స్, గుజరాత్ బస్సులు ఎలా ఉన్నాయో చూడండి. సూపర్. ఫ్రెండ్స్, ఇక ఇదైతే అంబాజీ బస్ స్టాండ్ చూడవచ్చు. గుజరాత్లో ఉన్న ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి బస్సెస్ అయితే బాగానే ఉన్నాయి. ఇటు చూస్తే మనకు హోటల్స్ కనబడుతున్నాయి. ఎల్లోరా, అన్నపూర్ణ, అప్సరా ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. సో ఇవి గుజరాత్ బస్సులు మిత్రులారా, బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మన హైదరాబాద్, తెలంగాణ బస్సులాగా నీట్గా ఉన్నాయి. సో నేను అహ్మదాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడే దిగడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో అయితే మిత్రులారా, ఇక్కడికి అంబాజీకి వచ్చిన తర్వాత అకామిడేషన్ చాలా బాగా దొరికింది. మీరు నమ్మరు, 500 రూపీస్ మాత్రమే అకామిడేషన్. గ్రీన్ పార్క్ హోటల్, అది అంబాజీ టెంపుల్కి జస్ట్ పక్కనే ఉంది. बाबू, आपका शुभ नाम और ये होटल का नाम बता सकते हैं? होटल ग्रीन पार्क अंबाजी। हाँ मेरा नाम है सतीश कुमार सजी भाई। हाँ, आप मैनेजर है इधर? हाँ, मैनेजर। अच्छा, अभी कैसा है रूम का भाड़ा? रूम का नॉन एसी है 1000 रुपये और एसी का 1500 रुपये है। हाँ, मगर मेरे को 500 रुपये में दे दिया, वो 1500 रुपये का, तो मैं थोड़ा दोस्त हो गया ना आपका। मेरा चैनल जो है वॉयजर वरा, और मेरा चैनल का तरफ से कोई आए तो कम रेट में दे देना, हैदराबाद से, ठीक है? आपका नंबर 9925173842। आपका नाम? सतीश कुमार। थोड़ा हंसो ना यार, गुटखा खा रहे, पान पराग खा रहे, मगर नहीं हंस रहे। आपका शुभ नाम बॉस? मेहुल नाम। हाँ? मेरा शुभ नाम मेहुल है। मेहुल है। होटल का नाम नहीं बताया आप? होटल ग्रीन पार्क। ग्रीन पार्क 2 है ना? ग्रीन पार्क इधर? हाँ, 2 है। ये पुराने वाले, वो नहीं है। अच्छा, ये पुराना ओल्ड हेरिटेज, हाँ। हेरिटेज होटल। जय माँ अम्बे की जय। और कितना दूर रहता बस स्टैंड इधर से? यहाँ से करीबन 200 मीटर जितना। 200 मीटर बस स्टैंड, 200 मीटर मंदिर। मंदिर। और अभी भीड़ कैसा है? अभी जितना कम है, जैसे कि कोई त्योहार संडे को ही ज्यादा रहता है, हाँ। कम है थोड़ा। और ये नवरात्रि का टाइम पे थोड़ा भीड़ रहता है उसमें, बहुत भीड़ ट्रैफिक रहता है। रहता है। और तब आपका होटल का होटल का भी, रूम का भी किराया बहुत
ज्यादा रहता है। कितना रहता? जहाँ 1000 है वहाँ 2000, 2200, 2500 डबल हो रेट। जाता है। ठीक है। ఫ్రెండ్స్, ఇక్కడ అంబాజీలో మీకోసం ఒక ముఖ్య సూచన. మీరు బ్యాచిలర్స్గా వచ్చినా లేదా సింగిల్స్గా వచ్చినా ధర్మశాలలో మీకు రూమ్ దొరకడం అసాధ్యము, ఇవ్వరు. ధర్మశాలలు మాత్రం 5 స్టార్ లెవెల్లో ఉంటాయి, కానీ ఫ్యామిలీతోని వస్తేనే మీకు దొరుకుతాయి. ఇగో మీరు చూస్తున్నారు, ఈ గ్రీన్ పార్క్ హోటల్లో నేను మాత్రం రూమ్ సాధించడం జరిగింది. చాలా బాగుంది. ఎస్ మీకు ముందే చెప్పినట్టుగా ఇది కేవలం 500 రూపీస్ పర్ డే. హైజీన్ రూమ్ టూర్ మరియు హోటల్ పరిసరాలు చూడండి. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby. ఫ్రెండ్స్, మనమున్న హోటల్ అగో అది గ్రీన్ పార్క్. ఇదైతే హార్డ్లీ ఇదిగో అటు బస్సు వెళ్తుంది కదా, అక్కడ అదే గుడి, మెయిన్ అంబాజీ గుడి ఎంట్రన్స్. సో అక్కడ వరకు కూడా మీకు వాకింగ్ చేస్తాను, చూపిస్తా. మిత్రులారా, అక్కడే మనకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దేవియోర్ సజ్నో బాయోర్ బైనో, అదే టెంపుల్ మెయిన్ ద్వారము. కెమెరాస్ అస్సలు లోపలికి అలౌడ్ లేదు, కాబట్టి మనం ఈ అంబాజీ మందిరం తీసుకోవాలంటే కేవలం ఈ బయట నుంచే తీసుకోవాలి. కానీ నైట్ టైంలో మాత్రం నేనేదో చోరీ చుప్కే లోపల మాత్రం మేనేజ్ చేశాను. సో ఇది అంబాజీ మందిరానికి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి మాత్రమే మనము అంబాజీ మందిరం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇటు సైడు ఒక 2 కిలోమీటర్లు వెళ్తే గబ్బర్ పర్వతం వస్తుంది. ఆ గబ్బర్ హిల్ రోప్వే, అది కూడా మన వీడియోలో ఉంది. అంటే ఈ వీడియో తర్వాత అంబాజీ మందిరం చూపిస్తాను, దాని తర్వాత గబ్బర్ హిల్ పూర్తి చరిత్రతో మీరు చూడగలుగుతారు మిత్రులారా. కాబట్టి రాబోయే ఎపిసోడ్స్ మిస్ కాకండి. అక్కడ లోపల కనపడుతున్నదే మెయిన్ మందిరము. ఇక హోటల్స్కి అయితే అసలు కొరతే లేదు, మరియు సీతాఫల్ పండ్లకు అయితే ఇంకా కొరత లేదు. ఇక దోసకాయలు, పొడుగు దోసకాయలు 40 రూపాయల కిలో. 7-8 సీతాఫల పండ్లు వస్తున్నాయి. You whip up my appetite. Don't leave me here high and dry. ఇక గుడి పక్కన ఉన్నది ఇది ఒక చిన్నపాటి మార్కెట్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ రూట్ లో కూడా రూమ్స్ చాలా చౌకగా దొరుకుతాయి. చూడొచ్చు మిత్రులారా. హోటల్ రాజ్ మందిర్, హోటల్ సన్ రైజ్,
మీద పండిన కస్టర్డ్ యాపిల్స్. వావ్, మౌత్ వాటరింగ్ కదా ఫ్రెండ్స్. ఈ ఇమోషనల్ ఫ్రూట్ ఐఎమ్ పీలింగ్ ఇట్, జస్ట్ చూడండి. అండ్ నా నోట్లోకి let me taste. Custard apple is not just a fruit, guys. Custard apple is an emotion. Very healthy fruit. So మీ అందరి తరఫున నేను తినేస్తున్నా. ఓకే, ఏమంటారు? ₹40 పర్ కేజీ, జస్ట్ 40 రూపాయలకే 7-8 కాయలు వస్తున్నాయి. హైదరాబాద్ లో లింగపల్లి మార్కెట్ లో అమ్మో ముట్టుకుంటేనే భయమవుతుంది, చాలా కాస్ట్లీ. ఇక్కడ మాత్రం ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ గణేష్ చవితి నుండి దివాళీ వరకు ఉంటాయట. జస్ట్ చూడండి. गुजराती में गोटा बोलते हैं. गोटा बोलते हैं, पुनुगुलू तेलुगु में पुनुगुलू बोलते हैं. ये पकौड़ी है ना? ये पालक का पकौड़ा है. कुछ चटनी आता है इसके साथ? बड़ी आएगा, मिर्ची आएगा. तो कितने का है? 30 रुपए का आएगा. 30 रुपए. సో ఇది ఇక్కడ పునుగులు స్పెషాలిటీ. చూద్దాం, తిని చూద్దాం ఎట్లుంటుంది. మన పునుగుల కంటే కొంచెం టేస్టీగా ఉంది, చాలా బాగుంది. 30 రూపీస్ వర్త్. నాకైతే నచ్చింది. ఎక్సలెంట్, గుడ్, హెల్దీ ఫుడ్. చూడడానికి చిన్న హోటల్ లా ఉంది కానీ హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు. మిత్రులారా, ఇక్కడ మాత్రం ఈ సోడాలు చాలా ఫేమస్. జల్జీరాకు సంబంధించిన ఏదో వేసి మనకు సోడా ఇస్తున్నారు. పుదీనా ఆకులతో ఫ్రెష్ గా కనపడుతున్నది. ఇది 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और బహనో, మీరు చూస్తున్నది ఇదే మెయిన్ అంబాజీ మందిర ద్వారం. మీకు ముందుగా చెప్పినట్టుగా, వివరించినట్టుగా ఈ రోడ్డు పట్టుకొని మనం సీదా 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే గుజరాతీ థాలీ ఇక్కడి స్పెషల్. భోజనాలయ ఉంది, భోజనశాల, ఫ్రీ భోజనశాల. అంబాజీ మందిరానికి సంబంధించిన సిబ్బంది ఈ భోజనశాలను ఏర్పాటు చేశారు. మిత్రులారా, మీకోసం ఇది రాజస్థాన్ బార్డర్ కదా, వదులుతానా? దాల్ బాటి, ఈ రుచి చూశాను, చాలా బాగుంది. మీరు కూడా వీక్షించండి, ఎంజాయ్ చేయండి. దీనితో అంబాజీ ప్రథమ వీడియో సమాప్తం. రాబోయే తదుపరి అంబాజీకి సంబంధించిన వీడియోలు తప్పక చూడండి. तो वो भी मिलाना है आपको, ये भी दिखाई जाएगा. आपको जितना मिलाना उतना साइड में. ఇప్పటి వరకు మనం అంబాజీ ఎలా చేరుకోవాలి, హోటల్స్ బస చేయడం, మరియు స్ట్రీట్స్ ఇక్కడ ఏమేమి అంబాజీలో మనకు వీధులు కూడా మనం తిరిగి చూడడం జరిగింది కదా. సో ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం వచ్చేసి ఈ ఎపిసోడ్ లో సైట్ సీయింగ్ ప్లేసెస్. ఎస్, అంబాజీ మందిరము, శక్తిపీఠ మందిరముతో పాటు ఇంకా ఏం చూడాలి ఇక్కడ. మిత్రులారా, 2 రోజులు సమయంతో మనం ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసేయచ్చు. అండ్ ముందుగా ఉదయాన్నే అంబాజీ మందిరం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ అది అయితే, తర్వాత గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ సుమారు 1 గంట సేపు పడుతుంది అంబాజీ దర్శనానికి. మరియు బయటకు వచ్చిన తర్వాత గబ్బర్ పర్వతానికి షేరింగ్ ఆటోస్ చాలా ఉంటాయి. 20 రూపాయలతో మనం గబ్బర్ పర్వతం చేరుకోవచ్చు. అక్కడ రోప్ వే అవన్నీ మనం చూడడం జరుగుతుంది. తదుపరి ఎపిసోడ్ లో గబ్బర్ పర్వతం పూర్తి వివరాలు, చరిత్ర కూడా మీకు వివరించడం జరుగుతుంది. మళ్ళీ 3వ సైట్ సీయింగ్ కోసం తిరిగి గబ్బర్ పర్వతం దిగిన తర్వాత మనం మళ్ళీ అంబాజీ మందిరం వరకే రావాల్సి వస్తుంది. అంబాజీ మందిరం వెనుకాలే, ఇంకా అక్కడ నుండి మనం కాలినడక
ప్రారంభించవచ్చు. అంటే నేను ఇది మొత్తం చెప్పేది మొదటి రోజు గురించి. మానస్ సరోవర్ అనేది ఒక కొలను ఉంది ఇక్కడ, ఒక తీర్థం అని చెప్పవచ్చు, చాలా పుణ్యతీర్థము. మరియు మానస్ సరోవర్ వెళ్ళేటప్పుడు అంబాజీ ఒక ప్రదక్షిణ లాగా గుడి చుట్టూ తిరుగుతూ మనం వెళ్ళవచ్చు. వ్యూస్, ఆ గోల్డెన్ వ్యూ మన కళ్ళకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ మానస్ సరోవర్ వరకు 3వ సైట్ సీయింగ్ వరకు మనం వెళ్ళడం జరుగుతుంది. దాని పక్కనే అజయ్ మాత అనే ఒక పురాతనమైన మందిరం ఉంది. అజయ్ మాత మందిరం తర్వాత 1 కిలోమీటర్ వరకు మనము కైలాస్ టీకరి అనే శివాలయం వరకు మనం నడుచుకుంటూ ఈజీగా చేరుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, మెట్ల మార్గం ఉండదు. బట్ ఓకే, ఒక 10 నిమిషాలలో నడవచ్చు, చాలా ఈజీ ఉంటుంది. ఏం కఠినమైన దారి కాదు, రోడ్ దారి. మిత్రులారా, శివ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే షార్ట్ కట్ మాంగళ్య 1, అద్భుతమైన ఆయుర్వేదాలతో కూడిన ప్లాంట్స్, మొక్కల ఉద్యానవనము చాలా ఎకరాలలో ఉంది. అండ్ నాకు మాత్రం దగ్గర 3 గంటలు పట్టింది బ్యూటిఫుల్ ఉద్యానవనము. ఆ ఉద్యానవనము చూసిన తర్వాత మనం సాయంకాలం వరకు మనం మొదటి రోజు మనం అంబాజీ మందిరము, గబ్బర్ పర్వతము 2, 3 వచ్చేసి మానస్ సరోవరం, 4 వచ్చేసి అజయ్ మాతా మందిరము, 5 కైలాస్ టేకరి, 6 మాంగళ్య 1. సో ఈ 6 కూడా మనం ఆలినడకతో చూడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మరునాడు ఉదయాన్నే మనం ఆటో ఒకటి హైర్ చేసుకొని, ఎందుకంటే ఈ ప్రాంతాలు కొంచెం దూరం ఉంటాయి, ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అక్కడికి వెళ్ళడానికి నేను 800 రూపాయలు 800 రూపీస్ మాత్రమే చెల్లించడం జరిగింది. ఉదయాన్నే 10 గంటలకు కొంచెం లేట్ గా లేశాను. అండ్ ముందుగా సౌత్ స్టైల్లో కట్టిన గుడి ఇక్కడ ఉంది, పూర్తిగా సౌత్ అమ్మవారు. కానీ ఒక 3 కిలోమీటర్ల దూరంలో కోటేశ్వర్ మహాదేవ్ మందిరం, అక్కడే సరస్వతి మహానది ఉద్గమించిన ప్రదేశం అని చెప్పవచ్చు. కోటేశ్వర్ మహాదేవ్ మందిరం తర్వాత మళ్ళీ మనం అంబాజీ వైపు రావడం జరిగింది. అండ్ సోమేశ్వర్ మహాదేవ్ మందిర్ మరియు చాముండా మందిరము, ఆ 4 గుళ్ళు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా జైన్ మందిరం వెళ్ళడం. చాలా పెద్దది జైన్ మందిరము. అండ్ జైన్ మందిరంలో నేను దగ్గర 3 గంటలు గడపడం జరిగింది మిత్రులారాయణ. సూపర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇంకొక 8 ఎపిసోడ్స్ లో కవర్ చేశాను. అండ్ మీరు తప్పకుండా ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతారు, నా వీడియోస్ అన్ని చూస్తారని భావిస్తూ, ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడియో చూశారు కదా. మీకోసం ట్రావెల్ గైడ్ అంబాజీ శక్తిపీఠం ఎలా చేరుకోవాలి, ఇక్కడ బస చేయాలి, ఇక్కడ ఫుడ్ గురించి, గుజరాతీ థాలీ గురించి, మరియు ఇక్కడ భోజనశాల గురించి వివరాలు మొత్తం మీకు వివరించడం జరిగింది ఈ వీడియోలో. ఇది ప్రథమ వీడియో కావడము, మరియు దీని తర్వాత ఎపిసోడ్స్ ఫాలో అవుతాయి. అండ్ మీరు సైట్ సీయింగ్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. ఏమేమి చూడాలి, 2 రోజులు మాత్రమే సరిపోతాయి. అండ్ సైట్ సీయింగ్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. సో ఆలస్యం చేయకుండా మనం మళ్ళీ వీడియోలో కలుసుకుందాము. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు మీ టైం కేటాయించి నా ఛానల్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అంబాజీ గురించి మరిన్ని వీడియోలు మీతో సుమారుగా ఇంకా 8 వీడియోలు ఉండబోతున్నాయి దీని తర్వాత. అంటే పూర్తిగా 9 వీడియోలతో మొత్తం అంబాజీ సైట్ సీయింగ్ మనం కవర్ చేయబోతున్నాము. సో చూస్తూ ఉండండి. అండ్ ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయిజర్ వరా. నేను మై హోస్ట్ వరప్రసాద్. గుడ్ బై. Salute to the nation. Bye bye.